ఈరోజు మనం మన యొక్క ప్లేలిస్ట్ ఎవ్రీడే ఒక ఏఐ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా! ఈరోజు మనం మాట్లాడుకోబోయే టూల్ కర్సర్ అనమాట. నార్మల్‌గా మనకు కోడింగ్ చేసేటప్పుడు మొత్తం కోడ్ అంతా మాన్యువల్‌గా రాయాల్సి ఉంటది. అదర్‌వైజ్ మనం ఏదైనా ఏఐ హెల్ప్ కావాలనుకుంటే సో, మనం ఒక ఏఐ టూల్‌ని పక్కన ఓపెన్ చేసుకొని అక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ కోడ్‌ని కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. రైట్? అలా కాకుండా మనం డైరెక్ట్‌గా మన ఎడిటర్‌లోనే ప్రాంప్ట్స్ ఇచ్చుకొని డైరెక్ట్‌గా కోడ్‌ని జనరేట్ చేసేసుకుంటే మనకి ఎంత ఈజీగా ఉంటది. దట్స్ ద టూల్ అబౌట్ కర్సర్ అనమాట. కర్సర్‌లో మనం డైరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇచ్చుకొని ఆటోమేటిక్‌గా కోడ్ డెవలప్ చేసేసుకొని ఓకేనా, ఆటోమేటిక్‌గా కోడ్ జనరేట్ అయితే ఆ కోడ్‌ని అక్కడే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సెపరేట్‌గా కాపీ పేస్ట్‌లు చేయాల్సిన అవసరంలా. సో, మీకు దీన్ని లైవ్‌లో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం కోడ్‌ని లైవ్‌లో ఎలా డెవలప్ చేయాలి యూజింగ్ ద కర్సర్ ఎంత ఈజీగా ఉంటుందో మీకొకసారి చూపిస్తాను. దానికోసం నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఐ క్రియేటెడ్ దట్ వన్ పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేశాను. ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ దట్ వన్ పర్టిక్యులర్ యానిమేషన్ అనమాట. ఒక బౌన్సింగ్ బాల్ యొక్క యానిమేషన్ క్రియేట్ చేయాలనుకున్నాను. దానికోసం అయితే నార్మల్‌గా మనం మాన్యువల్‌గా కోడ్ రాయాలి కదా! బట్ అలా కాకుండా మనకి కర్సర్‌ని ఉపయోగించుకొని డైరెక్ట్‌గా మన కోడ్‌ని జనరేట్ చేయొచ్చు యూజింగ్ ద ప్రాంప్ట్ అనమాట. ఎడిటర్‌లోనే. ఓకే. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ కే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి నాకు ఏ ప్రాంప్ట్ నేనేం డెవలప్ చేయాలనుకున్నాను, ఒక బౌన్సింగ్ బాల్ యొక్క యానిమేషన్ క్రియేట్ చేయాలనుకున్నాను కదా! దాన్ని నేను ఇక్కడ ఇస్తున్నాననమాట. ఓకే. జస్ట్ గివింగ్ దట్ ప్రాంప్ట్. ఓకే. ప్రాంప్ట్ ఇచ్చింది జస్ట్ ఎంటర్. క్లిక్ చేసిన వెంటనే మీకు గమనించుకుంటే కోడ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ జనరేట్ అవుతా ఉంటది. ఓకే. సో, మీరు గమనించుకుంటే కోడ్ జనరేట్ అవుతా ఉంది. ఓకే. సో, అండ్ యాహ్! ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఓకేనా. అంటే మీరు గమనించుకోండి కొంత టైం తర్వాత మీకు హోల్ కోడ్ కనిపిస్తుంది. దెన్ సేవ్ ఇట్. అండ్ మీకు ఇది లైవ్‌లో కూడా ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఓకే. చూడండి. దిస్ ద వే కోడ్ యాక్చువల్లీ వర్క్స్ మీరు గమనించుకుంటే. ఓకేనా. అంటే హౌ సింపుల్ ఇట్ ఈస్ యూజింగ్ ద కన్సోల్. ఇది మనకి డైలీ డెవలపింగ్‌లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్‌లీ ఎడిటర్‌లోనే మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి. దట్స్ ద మోర్ అడ్వాంటేజ్ అన్నమాట. ఈ టూల్‌ని చాలా మంత్స్ నుంచి కూడా ఉపయోగిస్తున్నాను. ఇట్స్ లైక్ అలాగే హౌ అంటే దాదాపు మనకు 50% మన బర్డెన్ తగ్గించేస్తది. మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు హెల్ప్ అస్ లైక్ మోర్ దెన్ ఎనీ అదర్ ఏఐ టూల్స్ అనమాట. ఎస్పెషల్లీ కోడింగ్ చేసే వాళ్ళకి. సో, డెఫినెట్‌లీ చూడండి ఒకసారి. దట్స్ ఇట్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద కర్సర్ ఫర్ టుడే. ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టడీ కార్డ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థాంక్ యూ సో మచ్.